నమస్తే. మనతో పాటు ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారితో ఉన్నాం. చాలా అంశాలు కూడా మాట్లాడదాం. ఒక పక్కన నాగూర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ సీటు విషయంలో మాదిగలకు అన్యాయం చేసిందని చెప్పేసి ఏదైతే మందకృష్ణ గారు మాదిగ గారు కూడా చెప్పడం జరుగుతుంది. మాదిగలకు అన్యాయం చేసి అక్కడ మాలలకు ఇచ్చిందని చెప్పేసి. నిన్న అదే సంబంధించినటువంటి సంపత్ కుమార్ మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీరు జాతికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? మీరు ఒకసారి గమనించండి. సంపత్ కుమార్ నా సోదరుడు. ఆయన మాట్లాడే మాటలు ఆయనే కావు. ఆయన ఆవేదన ఏందో లెటర్ రాసిన దాంట్లో ఉంటుంది. ఆయన వాళ్ళ అధిష్టానికే లెటర్ రాసిండు. అదే ఆయన ఆవేదన. అది జాతి ఆవేదన, ఆయన ఆవేదనగా ఉంటుంది. నిన్న మాట్లాడిన మాటలు రేవంత్ రెడ్డి గారు ఇంటికి పిలిపించుకొని ఎలాంటి మాటలు మాట్లాడాలో ఆయనకు తర్పిదిచ్చి చెప్పిన మాటలు అనే విషయం, చెప్పించిన మాటలు అనే విషయం మీద తీసుకుంటున్నాను. ఒకటండి, నాగర్ కర్నూలు లోక్సభ రిజర్వ్డ్ స్థానంలో మొత్తం ఓటర్లు 17,30,781. అందులో మాదిగ ఓటర్ల సంఖ్య 3,75,532. మాల ఓటర్లు 62,801. అంటే 62,000 మంది మాలలు ఉన్నారు, 3,75,000 మంది మాదిగలు ఉన్నారు. ఇప్పుడు అక్కడ టికెట్ ఎవరికి రావాలి? మాదిగలకే రావాలి. ఇప్పించాల్సింది ఎవరు? రేవంత్ రెడ్డి గారే. ఎందుకు ఇప్పించాలి? ఆయన సొంత జిల్లా. పోనీ ఆయన ఎదుగుదల ఎక్కడ వచ్చింది ఆయనే చెప్పిండు. జెడ్పీటీసీ మొదలుకొని ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి మాదిగలే మద్దతు తప్ప నాకు రెడ్ల మద్దతు అంత లేదు అని చెప్పి, మరి రెడ్ల మద్దతు లేనప్పుడు మరి రెడ్లకు ఎందుకు సంఖ్య పెరిగింది పార్లమెంట్లో? నీ సొంత జిల్లాలో, ఆయన సొంత జిల్లా నాగర్ కర్నూలు పరిధి, ఆయన సొంత ఊరు కూడా ఆ పరిధిలోనే వస్తుంది. స్థానికుడు సంపత్ కుమార్. మరి సంపత్ కుమార్కి ఎందుకు రాలేదు? మల్లు రవికి ఎందుకు వచ్చిండు? స్థానికుడు కానీ మల్లు రవి ఎందుకు వచ్చిండు? జనసంఖ్యలో 62,000 మంది మాలలు ఉంటే 3,75,000 మాదిగలు ఉన్నారు. సంఖ్యపరంగా చూసినా మాదిగలు ఎక్కువ ఉన్నారు. స్థానికంగా అంటే స్థానికుడు సంపత్ కుమారు. స్థానికుడైన సంపత్ కుమారు మాదిగల ఓట్లు ఎక్కువ ఉన్న కాడ, స్థానికుడు కానీ మాలల ఓట్లు తక్కువ ఉన్న కాడ రవికి ఎట్లా వచ్చిందంటే రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేయకుండా వచ్చిందా? చెప్పమనండి. ఇద్దరు మధ్యలో పోటీ జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరి వైపు నిలబడ్డాడు? చర్చ జరుగుతుంది కదా, టికెట్ల కేటాయింపులో వీళ్ళకి కావాలి వాళ్ళకి చర్చ జరుగుతుంది కదా. మల్లు రవి వైపు నిలబడ్డా, సంపత్ వైపు నిలబడ్డా? నాకు తెలిసి సంపత్కు వెన్నుపోటు పొడిచిండు రేవంత్ రెడ్డి గారు, మల్లు రవికి పెద్ద పెట్టేసిండు. మల్లు రవిని ఇంటి మనిషిగా చూసుకుంటున్నాడు, అదే సంపత్ కుమార్ను బయటి మనిషిగా చూస్తున్నాడు. పెద్దపల్లి విషయంలో కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దేనికోసం? మీరు గమనించండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాలన మీద ఏం మాట్లాడిండు? కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలన అన్నాడు. మరి ఇప్పుడు మీరు కుటుంబ పాలన ప్రోత్సహించినట్టు అవుతలేదా? పెద్దపల్లిలో నాగర్ కర్నూలులో పెద్ద కదా. నాగర్ కర్నూలులో మీరు టికెట్ ఇప్పించింది మల్లు రవి కదా. వాళ్ళ తమ్ముడు ఇప్పుడు డిప్యూటీ సీఎం మీ దగ్గరనే ఉన్నాడు కదా, రెండో స్థానం ఉన్నారు కదా. రెండో స్థానంలో ఉన్న వ్యక్తి అన్నకు నువ్వు టికెట్ ఇప్పించినావు, ఇది కుటుంబ పాలనే కదా. రెండోది, అది పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చెన్నూరు ఎమ్మెల్యే ఎవరు? వివేకే కదా. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఎవరు? వివేక్ అన్న వినోదే కదా. పార్లమెంటు పరిధిలో 2 ఎస్సీ నియోజకవర్గాలు ఉంటే అన్నదమ్ములకే టికెట్ మీరే ఇప్పించారు. ఇప్పుడు వివేక్ కొడుకు మళ్ళీ పెద్దపల్లి ఇప్పిస్తున్నాడు. మరి కేసీఆర్ మీరు కుటుంబ పాలన అన్నారు కదా, మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? మీరు కుటుంబ పాలన ప్రోత్సహిస్తున్నారు కదా, అంతే కదా. కాబట్టి అక్కడ జనసంఖ్య ఏంటిది? ఆడ మాదిగల మెజారిటీ కదా, మరి అక్కడ మాలలు తక్కువనే కదా. అక్కడ ఇప్పటికే 2 ఎమ్మెల్యేలు వాళ్ళ కుటుంబాలు ఉన్నారు కదా. మరి ఒక కుటుంబంలో 3 పెట్టడానికి సిద్ధపడ్డా మీరు, మరి ఒక కులానికి అక్కడ ఎందుకు టికెట్ ఇవ్వలేదు మెజారిటీలో? అంటే అక్కడ ఇప్పియకపోవడానికి కారణం ఏంది? వాళ్ళతో కుమ్మక్క కావడమే కదా. కుమ్మక్క అయింది ఎవరు? రేవంత్ రెడ్డే కదా. కుమ్మక్క అయింది రేవంత్ రెడ్డి కదా. ఈడ సంపత్ కుమార్కి వెన్నుపోటు పొడిచింది, మాకు నమ్మక ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి. ఓకే, అక్కడ వెంకటస్వామి కుటుంబం సభ్యులైన వివేక్ వెంకటస్వామి కుటుంబంతో చేతులు కలిపింది రేవంత్ రెడ్డి. పక్కన దొరల పాలన అంతం చేసినాం, కుటుంబ పాలన అంతం చేసినాం, మేము ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం? నాకు తెలిసి ముమ్మాటికి అది దొరల పాలనే, కానీ ఇది ప్రజల పాలన కాదు, ఇది రెడ్ల పాలన. దొరల పాలనతో పోల్చుకుంటే రెడ్ల పాలనలో రెడ్ల కులతత్వం వలన మరింత పెరుగుతుంది. ఉదాహరణకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను. దొరల పాలనే అడ్వకేట్ జనరల్ ఎవరినంటే ఒక బీసీ ఉండే ప్రసాద్, ఇప్పుడు రెడ్డినే పెట్టుకున్నాడు ఈయన. దొరల పాలనలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరంటే ఒక బీసీ ఉండే, ఎవరు? అల్లం నారాయణ. ఇప్పుడు ఎవరిని పెట్టుకున్నాడు? రెడ్డినే పెట్టుకున్నాడు. దొరల పాలనలో కొంతమందికి మేలు జరిగినట్టుగా ఉన్నది, కానీ అది దొరల పాలనే, అది కుటుంబ పాలనే. కానీ కొంతమందికి అక్కడ కింది వర్గాలు కనిపించినాయి, కానీ ఇక్కడ కింది వర్గాలు ఉన్న ఆ స్థానంలో కూడా రెడ్లనే పెట్టుకున్నాడు. కాబట్టి ఇది రెడ్డి కులతత్వ పాలన అనే విషయానికి అది స్పష్టంగా రుజువుతుంది. అన్ని ఆధారాలతో కూడిన ప్రెస్ మీటు
రేపు 5వ తారీఖు నాడు ఇక్కడనే పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఏమైనా యుద్ధం చేసేటువంటి ఏమైనా ఉద్యమం చేసేటువంటి ఆస్కారం కనబడుతుంది? 25వ తారీఖు ఏమైనా మీ మాదిగలకు ఏమైనా పిలుపునిచ్చేటువంటి అవకాశం మా అస్తిత్వాన్ని దెబ్బతీస్తే, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే, మా ఉనికిని దెబ్బతీసే వాళ్ళే మళ్ళీ మా వాళ్ళతోటే మా మీద విమర్శలు పెట్టించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద మా ప్రత్యక్ష యుద్ధమే ఉంటుంది కదా, అంతకంటే పోయేదేంది.